ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ ఏ సెమీస్ బెర్తులు ఖరారైపోయిన సంగతి తెలిసిందే. గ్రూప్ లోని 4 జట్లు కూడా ఇంకా ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉండగానే సెమీస్ కు చేరే జట్లపై క్లారిటీ వచ్చేసింది. చెరో 2 విజయాలు సాధించిన న్యూజిలాండ్, టీమిండియా నాకౌట్ కు అర్హత సాధించాయి. గ్రూప్ బి లో ప్రస్తుతానికి సౌత్ ఆఫ్రికా అగ్రస్థానంలో నిలవగా ఆస్ట్రేలియా 2వ స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ 3వ స్థానాన్ని దక్కించుకుంది. అంటే ఇంగ్లాండ్ దాదాపుగా సెమీఫైనల్స్ రేస్ లో లేదు. ఒకవేళ ఇంగ్లాండ్ రేసులోకి రావాలంటే ఆస్ట్రేలియా లేదా దక్షిణాఫ్రికా మిగిలిన తమ 2 మ్యాచ్ల్లో ఒక దాంట్లో ఓడిపోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇంగ్లాండ్ తన 2 మ్యాచ్ల్లోనూ గెలవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాని సెమీస్ కు వెళ్లేలా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు గ్రూప్ ఏలో ఇండియా మొదటి స్థానంతో ముగిస్తే గ్రూప్ బిలో 2వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో పోటీ పడాల్సి వస్తుంది. అదే భారత్ గ్రూప్ ఏలో 2వ స్థానంతో ముగిస్తే గ్రూప్ బిలో మొదటి స్థానంలో ఉన్న సౌత్ ఆఫ్రికాతో తలపడాల్సి వస్తుంది. ఫైనల్ గా ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సెమీఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా లేదా సౌత్ ఆఫ్రికాతో పోటీ పడుతుంది. ఏమైనా అద్భుతం జరిగితే ఇంగ్లాండ్ తో తడపడాల్సి ఉంటుంది. కాగా మార్చి 4న దుబాయ్ వేదికగా టీమిండియా సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఈసారి సెమీస్ గండం న్యూజిలాండ్ తో కాదు, ఆస్ట్రేలియా లేదా సౌత్ ఆఫ్రికాతో తలపడాలి. మొన్నే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి చవి చూసిన సౌత్ ఆఫ్రికా ఇండియాను ఇంటికి పంపి ప్రతీకారం తీర్చుకోవాలి అని చూస్తోంది. ఇక ఒక పక్క ఆస్ట్రేలియా కూడా టీమిండియా కోసం హెడ్ మరియు మాక్స్వెల్ ని సిద్ధం చేసింది. ఈసారి ఇండియాకు సెమీఫైనల్లో పెద్ద సవాలే ఎదురవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే నాకౌట్ మ్యాచ్ లో అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎలా చెలరేగిపోతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టాలి అంటే టీమిండియా బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేసుకోవాల్సిందే. ఇప్పటికే బుమ్రా లేక బౌలింగ్ లో బలహీనంగా కనిపిస్తోంది. ఆ వీక్నెస్ ని నాకౌట్ మ్యాచ్ లో అధిగమిస్తే ట్రోఫీ కొట్టే ఛాన్స్ పెరిగి అవకాశం ఉంది. చూడాలి మరి రోహిత్, కోహ్లీ కలిసి టీమిండియాకు మరో ట్రోఫీ అందిస్తారో లేదో. మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.